హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, ఈరోజు టాపిక్ చూద్దాం. ఓకేనా? అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అండ్ ఈ రీడింగ్లో మీకు 40-50% మెసేజెస్ అనేది మీకు రెజొనేట్ అవుతుంది అంటే 100% మీరు లైక్ చేసి అండ్ ఎనర్జీస్ అనేది మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? అండ్ అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ రీడింగ్ వచ్చేసి పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చండి. ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేర్ రీడింగ్ ఉంటుందండి. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు, అది మాత్రం అర్థం చేసుకోండి. ఓకేనా? మీ పర్సన్ విషయంలో ఈ పర్సన్ నా గురించి ఆలోచిస్తున్నారా లేదా, నా లైఫ్లో వస్తారా లేదా, మేము కలిసి ఉంటామా లేదా, ఇలాంటి డౌట్స్ అనేది మీకు ఉన్నాయి అంటే డెఫినెట్లీ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఓకేనా? అక్కడ మీ ప్రతి ఒక్క డౌట్కి క్లారిఫై అనేది అవుతుందండి. ఓకేనా? ఓకే, మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. అండ్ కొంతమందికి అండి మీరు యూనివర్స్తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో అప్పుడు మీకు ఒంటరిగా ఉండాలి అని అనిపిస్తుంది అనమాట. కొంతమంది నేను డైలీ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్తున్నాను, నేను యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తూ ఉన్నాను, నా పర్సన్ నా లైఫ్లో రావాలి అని, కానీ నాకు వర్కౌట్ అవ్వడం లేదు అనుకుంటే మీరు కొన్ని వర్డ్స్ అనేది నెగిటివ్గా చెప్తూ ఉండొచ్చండి. కానీ మేనిఫెస్టింగ్ చేయాలి అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, అవి పాజిటివ్ ఉండాలి అండ్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలన్నమాట. ఓకే? అంటే ఏంటంటే నా లైఫ్లో వస్తారు నా పర్సన్ అని కాకుండా ప్రజెంట్ టెన్స్, నా లైఫ్లో నా పర్సన్ వచ్చేసారు, మేమిద్దరం కలిసిపోయాము, చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ పర్సన్ వచ్చే ముందు, మీ లైఫ్లో వచ్చే ముందు మీ లైఫ్లో తను ఫ్లవర్స్ పట్టుకొని వస్తున్నారా, మీ దగ్గర స్వీట్ పట్టుకొని వస్తున్నారా, అలా అంటే మీరు అదంతా ఇమాజినేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే? జరిగిపోయినాయి, నేను హ్యాపీగా ఉన్నాను అనే విధంగా ప్రజెంట్ టెన్స్లో మీరు చెప్తా ఉండాలన్నమాట. ఓకే? మీరు యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు మీకు ఒంటరిగా ఉండాలనిపిస్తుందండి. డెఫినెట్లీ ఎవరితో కలవాలి అని అనిపించదు, ఒంటరిగానే ఉండాలనిపిస్తుంది. అండ్ ఈ బాధ నుంచి ఎలా బయటపడాలి, ఈ బాధ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇదంతా థింకింగ్ అనేది మీకు వస్తూ ఉంటుందన్నమాట. అలా మీకు వస్తుంది అండ్ మీరు ఎవరితో కలవకుండా ఒంటరిగానే ఉంటున్నారు అంటే అండ్ ఆ టైంలో మీ బాడీ, మీ హార్ట్ అనేది చాలా పెయిన్గా ఉంటుంది, చాలా గుండె భారంగా అనిపిస్తుంది, అలా అవుతుంది మీకు అంటే డెఫినెట్లీ మీరు యూనివర్స్తో కనెక్ట్ అయినట్టు అనమాట. ఓకే? మీరు ఆ టైంలో మీరు అలా ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ టైంలో మీ పర్సన్ గురించి కాకుండా మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి. మీ లైఫ్లో మీకు ఏదైతే కావాలో అది ఇందాక చెప్పాను కదా, ప్రజెంట్ టెన్స్లో చెప్తా ఉండండి. ఆల్రెడీ జరిగిపోయినాయి అన్నట్టుగా మీరు మేనిఫెస్టింగ్ చేసుకోండి. ఓకే? అలా డైలీ చెప్తా ఉంటే మేబీ 7 minutes అలా చెప్తా ఉండండి. మీరు అలా చేస్తూ ఉన్నారు అంటే డెఫినెట్లీ మీ మైండ్ అనేది, మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది అదే తీసుకుంటుందండి. ఓకే? ఇంకా వేరే ఆలోచనలు అనేది ఉండదన్నమాట ఆ టైంలో. ఓకే? అలా మీరు కనెక్ట్ అవుతున్నారు అంటే 100% మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీకు ఏదైతే గోల్ ఉంటుందో దానిని మీరు డెఫినెట్లీ రీచ్ అవుతారండి. ఓకే? మీ పర్సన్ నేమ్ని 3 to 5 times మీ మనసులో అనుకోండి. ఓకే? ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఫోర్ ఆఫ్ స్వార్డ్స్, ద హర్మిట్. ఓకే? ఏస్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, the lover, beautiful, eight of wands, beautiful, wow, super, the tower, beautiful అండి, 10 of pentacles, అసలు ఏం జరగబోతుంది అనేది. ఓకే?
బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ద ఎంపరర్ అండి. మీ ఎంపరర్ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అండ్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మీరు తనకి కావాలనిపిస్తుంది, మీతో మాట్లాడాలి అనిపిస్తుంది, మీకు దూరంగా ఈ పర్సన్ ఉండలేకపోవడము, మీతో మళ్ళీ మాటలు కలపాలి, మళ్ళీ మీకు గాల వేయాలి అనే ఇంటెన్షన్ అనేది ఈ పర్సన్లో ఉందన్నమాట. ఈ పర్సన్ తను ఇన్మెచ్యూర్ తనమా అంటే ఇక్కడ ఇన్మెచ్యూర్ తనం అయితే లేదండి. దాంట్లో చాలా తెలివైన వారు. తన తెలివితోటే ఈ పర్సన్ ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. తన అవసరం తీరుగా యూజ్ చేసుకోవడం అండ్ వదిలేసి వెళ్ళిపోవడం. మేబీ తన అవసరం ఏ పర్సన్తో ఉంటుందో చూడండి, ఈ పర్సన్తో నాకు మనీ హెల్ప్ అనేది అవసరం ఉంది ఈ పర్సన్ దగ్గర, కాబట్టి ఈ పర్సన్తో మంచి మాట్లాడాలి. నాకు మనీ ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు నేను ఈ పర్సన్కి ఇలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఆ పర్సన్ లైఫ్ నుంచి పారిపోవడం. అలా అంటే ఈ పర్సన్ తను అంత తెలివైన వారు అండ్ తన సేఫ్టీ అనేది ఈ పర్సన్ ఆ విధంగా చూసుకుంటారనమాట. ఓకే, అండ్ చాలా ఈగో ఉంటుంది ఈ పర్సన్కి. అండ్ కొంతమంది పర్సన్ హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే, తనకు పెద్ద ఫ్యామిలీ ఉండడము అండ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ తన లైఫ్లో ఉండడము అలా కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఓకే, నేను ఈ కార్డ్స్ని వేరే డెక్ నుంచి క్లారిఫై చేస్తాను. ఓకే, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫై యూనివర్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీకు లక్కీ టైం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మీరు ప్రజెంట్ ఇక్కడ టవర్ అనేది పడింది కదా, మీ లైఫ్లో ఏదో టవర్ లాంటిది రాబోతుంది అనమాట. అండ్ మీలో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరగబోతుంది. మీలో వచ్చే చేంజెస్ ఎలా ఉంటుంది అంటే ఈ పర్సన్ని కేర్ చేయరండి మీరు. ఓకే, మీరు మీ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు రీయూనియన్ ఉంటుంది, కానీ మీరు కెరియర్ పర్పస్గానే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటారనమాట. కెరియర్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలి, కెరియర్ గురించి మాత్రమే ఆలోచించాలి, మీ టైం అంతా కెరియర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ మీ లైఫ్లో ఏంటంటే ఒక కర్మ అనేది ఎండ్ అయిపోయిందండి, ఇంకొక కర్మ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు చాలా మట్టుకి కర్మ అనేది అనుభవించి ఉంటారండి. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండడము అండ్ నైట్ అంతా నిద్రపోకపోవడము అండ్ చాలా డిప్రెషన్లో ఉండడము అండ్ ఎవరితో కూడా ఎక్కువ కలవకపోవడము అండ్ హ్యాపీగా నవ్విన రోజులు లేకపోవడం మీ లైఫ్లో, మీ ఫేస్లో అసలు చిరునవ్వు అనే పదమే లేకపోవడము, ఎప్పుడు బాధపడతా ఉండడం, ఏడుస్తూ ఉండడం అండ్ నమ్మిన వారి విషయంలో ఊరికినే మోసపోతూ ఉండడం అలా కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే పెయిన్ అనుభవించారో ఆ పెయిన్ అనేది ఎండ్ అయిపోతుందండి. ఓకే, ఇక్కడ మీకు డబుల్ కన్ఫర్మేషన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ఇక్కడ నెక్స్ట్ కార్డ్ కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనమాట. ఓకే, మీ లైఫ్లో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి, మీరు హ్యాపీ టైం అనేది మీ లైఫ్లో రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీకు కెరియర్ పర్పస్గా మంచి గ్రోత్ ఉండడము అండ్ మీ ముందు చాలా ఆప్షన్స్ రావడము అండ్ ఒక పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారంటే ఇంకొక పర్సన్ మీ లైఫ్లో రావడం అండ్ ఆ బాధ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకెళ్లడము అండ్ కెరియర్ పర్పస్గా మీకు గ్రోత్ లేదు అంటే వేరే జాబ్ ఆపర్చునిటీ రావడము, దాంట్లో మీకు శాలరీ అనేది హైలో ఉండడము అలా కూడా జరుగుతుంది అనమాట. ఓకే, మీరు ఏ పర్పస్గా అయినా బాధపడుతున్నారంటే మీరు అనుకున్న విధంగా గుడ్ టైం అనేది మీకు స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి క్లారిఫై చేద్దాం మనం. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫై యూనివర్స్. వావ్, సూపర్ బ్యూటిఫుల్ కార్డ్ అండి. ఇక్కడ ఈ పర్సన్ చూడండి, తను చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. తను తన లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు కదా, అలాగే మీరు కూడా మీ లైఫ్ అనేది అలాగే ఉండబోతుందన్నమాట. ఈ పర్సన్కి ఇక్కడ చూడండి, తన చుట్టూ అనేది పెంటికల్స్ ఉన్నాయి అండ్ తన వెనకాల గ్రోత్ గ్రీనరీ ఉందన్నమాట. ఓకే, గ్రీనరీ అంటే ఏంటి? గ్రోత్ వస్తుంది, హ్యాపీగా ఉంటారు, సక్సెస్ లభిస్తుంది అండ్ ఇక్కడ పెంటికల్స్ కూడా ఉంది కదా. మీ మనీ అనేది ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే మీ మనీ అనేది మీకు తిరిగి రావడం, చాలా హ్యాపీగా ఉండడం అలా జరగబోతుంది అనమాట. అండ్ మీకు రీయూనియన్ కూడా ఉంటుందండి
డెఫినెట్లీ మీ కర్మ అంతా ఎండ్ అయిపోవస్తుంది అతి తొందరలో. అండ్ మీరు చాలా హ్యాపీగా ఉండడం ఆ టైం అనేది మీ లైఫ్లో రాబోతుంది అనమాట. మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. అండ్ ఇక్కడ మీ డ్రెస్సింగ్ స్టైల్ మీరు పూర్తిగా చేంజ్ చేసుకుంటున్నారు. అండ్ మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు. అండ్ చాలా బాగా డ్రెస్అప్ అవ్వడము, అండ్ మీ హెయిర్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోవడము, అలాగనమాట. మీ మీద మీరు టైం అనేది ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అండ్ మీరు ఏంటంటే ఒక కోటలో మహారాణి, ఒక మహారాజు ఎలా బతుకుతారు అలా ఉండబోతుందనమాట మీ లైఫ్. అంటే మీరు ఆ విధంగా కూడా ఫీల్ అయ్యే టైం కూడా రాబోతుందనమాట. ఓకే, నా దగ్గర అంత మనీ లేదు, నేను చాలా ప్యూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అంటే చూడండి, ఇక్కడ మీరు ఏదైతే కష్టపడుతున్నారో ఆ కష్టానికి ప్రతిఫలం అనేది మీకు రాబోతుందనమాట. ఓకే, అది ఏ పర్పస్ అయినా సరే. పర్సన్ వస్తేనే మీరు హ్యాపీ అంటే పర్సన్ కూడా రావచ్చు, రీయూనియన్ కూడా అవుతుంది. అండ్ కెరియర్ పర్పస్ అండ్ ఒక పర్సన్ని నమ్మి మనీ ఇచ్చేయడము, అక్కడ లాస్ అయిపోవడం కూడా జరిగింది. అంటే మీరు అనుకున్న విధంగా ఇక్కడ మీ లైఫ్ అనేది ఉండబోతుంది, మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది, మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ ఏంటి, ఇక్కడ కింద ఏంటి పెంటికల్స్ ఉన్నాయన్నమాట. పెంటికల్స్ మీద తను నిలబడి నేను నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నాను యూనివర్స్ అని తను అక్కడ గ్రాటిట్యూడ్ అనేది చెప్పుకుంటున్నారనమాట. ఓకే, అలాగే మీ లైఫ్ కూడా అలాగే ఉండబోతుందండి, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. కానీ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మీరు మేనిఫెస్టింగ్ చేయాలి అంటే ప్రజెంట్ టెన్స్లో మాత్రమే చెప్పాలి, ఆల్రెడీ జరిగిపోయింది అన్నట్టుగా చెప్పాలన్నమాట. ఓకే, అండ్ యూనివర్స్కి మీరు చాలామంది అండి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ యూనివర్సిటీ అని కూడా మీరు కొంతమంది కామెంట్లో తెలియజేస్తున్నారు. యూనివర్సిటీ కాదండి. ఓకే, మీరు తప్పుగా ఇక్కడ మేనిఫెస్టింగ్ చేస్తున్నట్టే అవుతుంది కదా, కాబట్టి అలా చేయకుండా ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీస్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అలా చెప్పుకోండి అనమాట. ఓకే, కానీ కొంతమంది చాలా మటుకి బాగానే క్లైమ్ చేసుకుంటున్నారు, కానీ ఇంకా కొంతమంది ఏంటంటే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ గ్రాటిట్యూడ్ యూనివర్సిటీ అని పెడుతున్నారనమాట. యూనివర్సిటీ కాదండి, యూనివర్స్ అని చెప్పాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు 4 ఆఫ్ స్వార్డ్స్ అనమాట, వాటికి మనం క్లారిఫికేషన్ చేస్తాం. ఓకే, నేను మీ వీడియోస్ చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను, కానీ నాకు వర్కౌట్ అవ్వడం లేదు, నా పర్సన్ నా లైఫ్లో రావడం లేదు అంటే చూడండి, ఏదైనా సరే మేనిఫెస్టింగ్లోనే ఉంటుందండి. ఓకేనా? యూనివర్స్ అనేది మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నామో అదే ఇస్తారనమాట. మీరు నెగిటివ్గా మేనిఫెస్ట్ చేస్తే నెగిటివ్నే వస్తుంది, పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా మాత్రమే ఆలోచించాలి, పాజిటివ్ మాత్రమే మనము గ్రాప్ చేయాలన్నమాట. ఓకే, 4 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫై యూనివర్స్. ఫోర్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫై యూనివర్స్. 4 ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది? ఓకే, మీరు ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మీ టైమింగ్ ఇప్పుడు ఏంటిది అంటే మీరు రెస్ట్ తీసుకోవాలండి. ఓకే, మీరు మీ లైఫ్లో చాలా అలసిపోయి ఉన్నారు, చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు ఒక పర్సన్ విషయంలో, ఆ రిలేషన్ని కాపాడుకోవడానికి మీరు చాలా కష్టపడి ఉన్నారు, కానీ ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం కానీ, అండ్ ఈ పర్సన్ ఏంటంటే తన అవసరం తీరుగా మీ లైఫ్లో రావడం కానీ, అండ్ కొంతమందికి ఈ పర్సన్ ఇగ్నోర్ చేయడం కానీ, అలా ఏదైనా సిచ్యువేషన్లో ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు అంటే చూడండి, ఈ పర్సన్ తను డెఫినెట్లీ మీ గురించి ఎదురు చూసే టైం అనేది వస్తుంది, కానీ మీరు తన గురించి మీరు ఎదురు చూడకుండా మీరు రెస్ట్ తీసుకోవాలన్నమాట. మీరు రెస్ట్ తీసుకోవాలి, అప్పుడు మీ మైండ్ అనేది కొంచెం కామ్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది, అండ్ మీ మైండ్ అనేది నెక్స్ట్ ఏం వర్క్ చేయాలి అనేది మీకు అప్పుడు క్లారిటీగా వస్తుందన్నమాట. ఓకే, కాబట్టి మీరు ఇప్పుడు చూడండి, ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడం, ఎప్పుడు బాధపడుతూ ఉండడం అలా చేస్తున్నారు అంటే మీ మైండ్ అనేది గజిబిజి అయిపోతుందన్నమాట, మీకే క్లారిటీ ఉండదన్నమాట అక్కడ. కాబట్టి మీరు రెస్ట్ తీసుకోవాలి అండ్ పాజిటివ్ వర్డ్స్తో యూనివర్స్ని గ్రాటిట్యూడ్ అనేది చెప్తా ఉండండి. ఓకేనా? సో డెఫినెట్లీ మీరు సెల్ఫ్ లవ్లో ఎప్పుడైతే వెళ్ళిపోతారో ఈ పర్సన్ డెఫినెట్లీ మీ గురించి ఎదురు చూసే టైం, అండ్ ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే బాగుండు, నేను అనవసరంగా దూరం చేసుకున్నాను అనే టైమింగ్ కూడా ఈ పర్సన్కి రాబోతుంది అనమాట. ఓకే, మీరు ఎప్పుడైతే సెల్ఫ్ లవ్లో ఉంటారో అప్పుడు మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, మీరు చాలామంది మీ ఆఫీస్లో ఉన్న పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా కొంతమంది డివోర్స్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, డెఫినెట్లీ మీ సోల్మేట్
ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారనమాట. ఓకే, మీ ఇద్దరి మధ్యలో రుణానుబంధం అనేది ఉందండి. ఓకే, ద హర్మిట్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్, ద హర్మిట్ ఎందుకు వచ్చింది? ఓకే, చాలామంది మీరు నాకు రిజల్ట్ అనేది ఉండడం లేదు అని కూడా మీరు చాలామంది బాధపడతా ఉండొచ్చు. ఓకే, అండ్ కొంతమంది మీ పర్సన్ విషయంలో మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా సరే, ఈ పర్సన్ ఇంత బాగా చూసుకుంటున్నా సరే, ఈ పర్సన్ నేను అర్థం చేసుకోవడం లేదు, ఎప్పుడు కేర్లెస్ చేస్తూ ఉంటారు, అసలు నేనంటే నీ పర్సన్కి పడడం లేదు, అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని మీరు చాలామంది బాధపడుతున్నారు. అండ్ ఒంటరిగా ఉండడానికి ఇక్కడ ట్రై చేస్తున్నారనమాట. మీరు ఎప్పుడైతే మీ గుండె భారంతో మీరు ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తున్నారో, ఎవరితో మాట్లాడకుండా మీరు ఒంటరిగా టైం అనేది స్పెండ్ చేస్తున్నారు, ఆ టైంలో మీరు డెఫినెట్లీ యూనివర్స్తో మీరు కనెక్ట్ అవుతారండి. ఓకే, ఒంటరిగానే ఉండాలి అని కాదండి, అప్పుడప్పుడు మీ గురించి మీరు కూడా ఓ 1 అవర్ టైం అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫై యూనివర్స్. ఓకే, ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారండి, కానీ మీరు ప్రాక్టికల్గా ఉన్నారనమాట ఇక్కడ. ఓకే, మీరు చాలామంది మీ పర్సన్కి మనీ పర్పస్గా హెల్ప్ కూడా చేసి ఉన్నారు, కానీ ఈ పర్సన్ మీ మనీ తీసుకుని తను మీ లైఫ్లో నుంచి పారిపోవడం కానీ, రేపిస్తా ఎల్లుండిస్తా అని మిమ్మల్ని స్ట్రైక్ ఎనర్జీలో ఉంచడం కానీ అలా కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, కానీ ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అండ్ మనీ పర్పస్గా కూడా ఈ పర్సన్ మీ మనీ అనేది మీకు తిరిగి ఇచ్చడం కానీ, అండ్ ఇప్పుడు మీ ఎనర్జీస్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఆ టైంలో ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా అనమాట. అంటే మిమ్మల్ని చూస్తేనే ఈ పర్సన్కి భయం అనేది ఉంటుందన్నమాట. బయట తను ఎంత మాట్లాడుతున్నా సరే అండి, లోపల ఈ పర్సన్కి భయం అనేది ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ మీరంటేనే తనకి భయం అనేది ఉండబోతుంది అనమాట. మిమ్మల్ని చూస్తేనే ఈ పర్సన్ భయపడతారు. కాబట్టి ఈ పర్సన్ అరే ఈ పర్సన్తో పెట్టుకోవద్దురా బాబు, మన ఒళ్ళు మనం దగ్గర పెట్టుకుని ఉండాలి అనే ఫీలింగ్ అనేది ఈ పర్సన్కి కలుగుతుందన్నమాట. ఓకే, నైట్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫై యూనివర్స్. ఓకే, అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ అండి. ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారండి, అండ్ ఈ పర్సన్కి మీ మీద ఫ్యాషన్ అనేది ఉంది. డెఫినెట్లీ ఈ పర్సన్ ఇక్కడ లవ్ కంటే నాకు ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ ఎనర్జీ అనేది ఎక్కువ చూపిస్తుందండి. ఓకేనా, మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లో రావడం కూడా ప్రాక్టికల్గానే వస్తున్నారు. కాబట్టి మీరు ఆ విషయం గుర్తుకు పెట్టుకొని ఈ పర్సన్తో డీల్ అవ్వండి. ఓకే, ఈ పర్సన్ ఏంటి ప్రజెంట్ అరే ఈ పర్సన్ని వదిలేద్దాం అనుకున్నాను, ఈ పర్సన్కి దూరం అయిపోదాం అనుకున్నాను, ఇలాంటి పర్సన్ నాకు ఎందుకు అనుకున్నాను, కానీ ఈ పర్సన్ ఎందుకు నాకు పదే పదే గుర్తుకు వస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, తనకి ఏం అర్థం కావడం లేదనమాట. ఈ పర్సన్కి చాలా బాధపడుతున్నారు. మళ్ళీ ఈ పర్సన్ దగ్గర మళ్ళీ నాకు నేను తక్కువ చేసుకొని వెళ్ళాలా, నేనే వద్దనుకున్నాను, మళ్ళీ ఎలా వెళ్ళాలి, ఈ పర్సన్ని మాత్రం చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. ఆ రోజు నాకు అవసరం లేదని చెప్పాను, ఈ పర్సన్ ముందే అదర్ పర్సన్తో చాలా హ్యాపీగా ఉన్నాను, ఆలోచన విధానం అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఒకసారి కావాలనిపిస్తుంది, ఒకసారి వద్దనిపిస్తుంది, ఒకసారి భయం అనిపిస్తుంది, ఏ విధంగా మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలో తనకు అర్థం కావడం లేదు, వస్తే మీరేమనుకుంటారు అనే భయం ఈ పర్సన్కి ఉంది. స్టక్ అయిపోయారు, పూర్తిగా మిమ్మల్ని వదిలేద్దామంటే తన వల్ల కావడం లేదు. ఇక్కడ ఈ పర్సన్ చూడండి, తన చేతులని ఇక్కడ కట్టేశారు, తన చుట్టూ అనేది స్వార్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ఈ పర్సన్ మీ బంధంలో నుంచి ఈ పర్సన్ బయట పడలేకపోతున్నారు, ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు. తన ప్రాణం అనేది 50% ఇక్కడ, 50% వేరే దగ్గర ఉందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, కొట్టుమిట్టులు ఆడుతున్నారు, తను ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట ఈ పర్సన్కి. ఓకే, అండ్ ఈ పర్సన్కి కొంతమందికి తను అదర్ కనెక్షన్లో కూడా చాలా హార్డ్ బ్రేక్ కూడా అయి ఉంటుందన్నమాట ఈ పర్సన్కి. కాబట్టి కూడా కొంతమందికి తను బయట చెప్పలేక లోపల చాలా బాధపడతా కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ రిలేషన్షిప్లో తను బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. సిక్స్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫై యూనివర్స్. మళ్ళీ అదే కాడండి. ఓకే, ఈ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశాను అని అనుకుంటున్నారండి, మీకు టైం ఇవ్వలేదు, మిమ్మల్ని కేర్ చేయలేదు,
మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదనమాట. మీ అవసరాలు ఈ పర్సన్ తీర్చలేదు. మీరేమైపోతే తనకేంటి? తను హ్యాపీగా ఉంటే చాలనుకున్నారనమాట. కొంచెం సెల్ఫిష్‌గా. ఓకే. ఇప్పుడేంటి ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి. ఈ పర్సన్‌కి టైం ఇవ్వాలి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది తీసుకురావాలి. ఈ పర్సన్‌ని కూడా అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నారనమాట. ఇక్కడ లవర్ కార్డ్ అండి. ఓకే. ఇద్దరిది సోల్‌మేట్ కనెక్షన్ అయి ఉంటుంది. అండ్ ఈ పర్సన్ మేబీ కొంతమందికండి ఈ పర్సన్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్‌లో కూడా ఉండి మిమ్మల్ని బాధ పెట్టిన రోజులు కూడా ఉండొచ్చనమాట. ఓకే. కానీ ఈ పర్సన్ మీతో చాలా కనెక్టెడ్‌గా ఉన్నారండి. ఓకే. ఒక అయస్కాంతం లాగా అనమాట. మీకు ఈ పర్సన్ చాలా కనెక్ట్ అయి ఉన్నారు. అండ్ చెప్పాను కదా ఇక్కడ ఈ పర్సన్ మీ బంధం నుంచి పర్సన్ పోలేకపోతున్నారనమాట. మీతోనే ఉండాలనిపిస్తుంది. కానీ కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చండి. లవర్ కార్డ్‌కి క్లారిఫై యూనివర్స్. ఓకే. ఫ్యాషన్, అట్రాక్షన్. ఈ పర్సన్ నా లైఫ్‌లో ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను. అదర్ పర్సన్‌ని నేను ఎప్పుడైతే చూస్ చేసుకుంటున్నానో నా లైఫ్‌లో అంత నెగెటివ్ ఉంటుందనమాట తనకి. ఏ విధంలో కూడా ఈ పర్సన్‌కి కలిసి రాకపోవడం అలాగనమాట. ఓకే. ఇక్కడ మీరు ఈ పర్సన్ ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే ఇక్కడ డెఫినెట్‌లీ మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుందండి. ఇక్కడ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చిందనమాట. ఓకే. డైలీ మీరు మా పర్సన్ వస్తున్నారు అని చెప్తున్నారు కానీ రావడం లేదు అనుకుంటే చూడండి. కొంతమందికి వస్తున్నారు. వారు మెసేజ్ కూడా పెడుతున్నారండి. ఓకే. అది అర్థం చేసుకోండి కొంచెం. ఓకే. నా పర్సన్ నా లైఫ్‌లో వస్తారు అంటే 100% ఈ పర్సన్ ఈరోజు కాకపోతే ఓ 6 మంత్ తర్వాతైనా వస్తారండి. ఓకే. మీ కాన్ఫిడెన్స్‌ని మీరే పోడగొట్టుకుంటున్నారనమాట. అలా చేయకండి. ఓకే. అండ్ అలాగే మీరు కూడా ఈ పర్సన్‌కి చాలా కనెక్టెడ్‌గా ఉన్నారండి. అది కూడా నేను చెప్పగలను. ఈ పర్సనే కాదు మీరు కూడా ఒకరిని చాలా కనెక్టెడ్‌గా ఉన్నారు. మా ఇద్దరిని విడదీయడం ఎవరి వల్ల కాదు అని ఆ మనసులో ఆ ఫీలింగ్ అనేది మీకుంది. ఓకే. డెఫినెట్‌లీ ఆ ఫీలింగ్ మీకుంది అంటే డెఫినెట్‌లీ ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. ఆ నమ్మకం ఏదైతే ఉంటుందో ఆ నమ్మకాన్ని అలాగే ఉంచుకోండి. ఓకేనా? ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్. క్లారిఫై యూనివర్స్. ఓకే. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. 10 డేస్ లోపల 8 డేస్ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీకు డెఫినెట్‌లీ కాల్ అన్నా, మెసేజ్ అన్నా ఈ పర్సనే దిగి వస్తారనమాట మీకోసం. ఓకే. ఇక్కడ టవర్, లవర్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, ఇక్కడ టవర్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ కార్డ్స్ అన్నీ వీటి మీనింగ్ ఏంటి మీకు తెలుస్తుంది ఆల్రెడీ. మీరు డైలీ టారో చూస్తున్నారండి. ఓకే. ఇక్కడ టవర్ పడుతుంది అంటే ఇక్కడ మీరు ఎలాంటి మెసేజెస్ అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది అంటే చూడండి. ఈ టవర్ అనేది ఎందుకు పడింది ఆ రోజు అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుందనమాట. నాకు నా పర్సన్‌కి మధ్యలో టవర్ పడడానికి కారణం ఇదా? ఇలా జరుగుతుంది కాబట్టి ఆ రోజు టవర్ అనేది పడిందా మా ఇద్దరి మధ్యలో అనేది మీకు అర్థమవుతుందనమాట. ఓకే. ఓకే. ఇక్కడ గ్రోత్ అనేది జరగబోతుంది మీ రిలేషన్‌షిప్‌లో. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ తనని మీరు చాలా చేసేసి ఉన్నారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదండి. పర్సన్ ముందుకు వెళ్తున్నారు. తన వెనకాల ఇంకొక పర్సన్ పరిగెడుతున్నారనమాట. కానీ ఈ పర్సన్‌ని పట్టించుకోవడం లేదు. వారు ఏమంటున్నా పట్టనట్టుగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే నాకేం అవసరం అన్నట్టుగా తను వెళ్ళిపోతున్నారనమాట. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కేర్‌లెస్‌గా చూసారు. మిమ్మల్ని అసలు కేర్ చేయలేదు. మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. మీరు ఎలాంటి పెయిన్‌లో ఉన్నారు అని కూడా తనకు అర్థం కాలేదు. అర్థం చేసుకోలేదు కూడా. ఓకే. కానీ ఇప్పుడేంటి టవర్ మీతో కాంటాక్ట్‌లోకి రావాలి. అండ్ ఇక్కడ ఒక పర్సన్ ఒక స్టిక్ పట్టుకొని ఉన్నారా? ఆ స్టిక్‌కి ఏంటి ఇక్కడ చిన్న చిన్న కొమ్మలు రావడం అన్నమాట. గ్రోత్. ఓకే. అలాగే ఈ పర్సన్ కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఈ విధంగా గ్రోత్ అనేది తీసుకురావాలి. ఈ పర్సన్‌తో లైఫ్ ఉండాలి. ఈ పర్సన్ లైఫ్‌లో మళ్ళీ వెళ్ళాలి. రీయూనియన్ చేయాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. కానీ ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంటుందండి మీ పర్సన్‌కి. ఓకే. 10 ఆఫ్ పెంటికల్స్ ఎందుకొచ్చింది? 10 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫైయర్. ఓకే. కొంచెం మీ పర్సన్ అయితే కొంచెం సెల్ఫిష్‌గా అయితే ఉంటారండి. అది మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇక్కడ అదే రిఫ్లెక్ట్ చేస్తుందనమాట మెసేజ్.
ఓకే, మీ పర్సన్లో సెల్ఫిష్ తనం అయితే ఉంటుంది. అండ్ ఈ పర్సన్ తన కంటికి మీరు ఎలా అంటే స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు ఉన్నారు ప్రెజెంట్. ఒక ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అనమాట. ఒక కత్తిలాగా అంటే చూడండి, స్వర్డ్స్ ఎలా ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటుంది కదా, అలాగే మీరు కూడా అలా తయారై ఉన్నారు. ఈ పర్సన్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ పర్సన్కి మెసేజ్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, మేబీ ఈ పర్సన్ కొంచెం తన సెల్ఫీస్ తనంని కొంచెం పక్కకు పెట్టే ఛాన్సెస్ కూడా ఉండబోతుందన్నమాట. ఓకే, తనే మీ దగ్గరికి ఒక మెట్టు దిగి రావాలి. ఈ రిలేషన్షిప్లో తను బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి. తన వల్లే ఇక్కడ ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ అనేది తప్పింది అండ్ తన వల్లే ఈ ప్రాబ్లమ్స్ అంతా క్రియేట్ అవ్వడం అలా ఈ పర్సన్కి అర్థం అవుతుందన్నమాట. కాబట్టి తనే బ్యాలెన్స్ తీసుకొని రాబోతున్నారనమాట ఈ పర్సన్. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ ఇక్కడ డెఫినెట్లీ వస్తారు, కానీ కొంచెం టైం పడుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ నుంచి బ్యూటిఫుల్గా ఉన్నాయి మెసేజ్, కానీ ఇక్కడ లాస్ట్ కార్డ్ ఏమొచ్చింది, డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు. తను ఆలోచిస్తున్నారంటే 100% ఈ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు, కానీ నెట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో మూమెంట్ అనమాట. ఓకే, అంటే పర్సన్ వస్తారు, డెఫినెట్లీ రీయూనియన్ కూడా ఉంటుంది, కానీ కొంచెం టైం తీసుకొని వస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఆలోచించి అండ్ కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఆలోచించి అలాగనమాట. అంటే తను పరిపరి విధాలుగా చాలా ఆలోచించిన తర్వాతనే తను స్టెప్ అనేది తీసుకుంటారనమాట ఈ పర్సన్. ఓకే, ఓకే అండి, మీకు రీడింగ్ అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చింది అంటే ఓ 40 to 50% మీకు రెజనేట్ అవుతుంది అంటే 100% మీరు లైక్ చేసి రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది చూద్దాం. ఓకే, కార్డ్స్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఓకే, లవర్, టవర్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్కి మీ మీద ఫ్యాషన్ ఉందండి అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి, ఈ రిలేషన్షిప్లో ఉండాలి అనే ఇంటెన్షన్ తనలో ఉంది. ఇప్పుడు ఈ పర్సన్తో మీరు మంచిగా మాట్లాడితే, ఈ పర్సన్తో మీరు ఏ విషయంలో కూడా గొడవ పడకపోతే తను మీతో ఉండాలి అని అనుకుంటున్నారనమాట. కానీ మీరు ఈ పర్సన్ విషయంలో చాలా హార్ట్ బ్రేక్ అయి ఉన్నారు, కాబట్టి మీరు గొడవ పడకుండా మీరు ఎలా ఉంటారు, ఉండలేరు కదా. తనని డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తారు మీరు. ఓకే, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉండబోతుంది అనేది చూసేస్తాం. మేషరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు, అండ్ కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తారు, వారితో మీకు రీయూనియన్ కూడా అవుతుంది. అండ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. అండ్ మిథున రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ కూడా అవుతుంది. ఏదో ఒక విషయంగా గుడ్ న్యూస్ అనేది మీకు రాబోతుంది అనమాట, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే, అండ్ సింహరాశి వారు స్టక్ అయిపోయారండి మీరు, మీకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎలాంటి క్లారిటీ రావడం లేదు, స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ కన్యా రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు టైం స్పెండ్ చేస్తారు, బయటకు వెళ్తారు, ఏదైనా అకేషన్ లాంటి వాటిలో పాల్గొంటారు, హ్యాపీగా ఉండబోతున్నారనమాట. అండ్ తులారాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఎలాంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదనమాట, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు 2 విషయాల మీద జగిలవుతూ ఉన్నారు, 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనుకకి అలా స్టక్ అయిపోతున్నారనమాట, ఎలాంటి క్లారిటీ కూడా మీకు రావడం లేదనమాట. అండ్ ధనురాశి వారు ఎవరి మీద కొంచెం సీరియస్గా ఉంటారు అండ్ కొంచెం కోపంగా కూడా ఉంటారండి మీరు. ఓకే, అండ్ మకర రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు,
అండ్ కుంభరాశి వారు జడ్జ్మెంట్. మీరు ఏదో ఒక విషయంగా చాలా స్ట్రాంగ్ నిర్ణయం అనేది తీసుకోబోతున్నారనమాట ఈరోజు. అండ్ కొంతమందికి రీయూనియన్ కూడా ఉంది. ఓకే. అండ్ మీనరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. అండ్ ఏదన్నా టీమ్ వర్క్ లాంటిది కూడా మీరు చేయొచ్చు అనమాట ఈరోజు. ఓకే. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవ్వాలి కాబట్టి. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.